చాలామంది రక్షణ పొందిన వారు కూడా బల్లలో పాలు పొందకుండా వెళ్ళిపోయేటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అంటే బాప్తిసం పొంది రక్షణ పొందినను బల్లలో పాలు పొందకుండా, ప్రభు బలలో పాలు పొందకుండా వారు నిర్లక్ష్య వైఖరితో వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆ ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్ని విధాలుగా చెప్తున్నాం కానీ ఎందుకు మాట వినడం లేదు అని నేను ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నా హృదయంలో ఒక మాటను ప్రేరేపించారు. ఏమనంటే, రక్షణ యొక్క విలువ వారికి తెలియలేదు అనేటువంటి మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేయగా దానిని బట్టి నేను వర్తమానం అనేది సిద్ధపడడం జరిగింది. రక్షణ విలువ వారికి తెలియదు. రక్షణ విలువ తెలియకుండానే వారు ఏదో కొద్ది ప్రోద్బలముతోనో కొద్ది ఉద్రేకం మీదనో బాప్తిసం పొంది రక్షణ పొందేశారు. అంతే తప్ప వారికి రక్షణ విలువ తెలియదు. అలాగే రక్షణ అనేది మనలను ఎక్కడెక్కడికి తీసుకువెళుతుందో కూడా వారికి సరైనటువంటి అవగాహన లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు నా హృదయంలో స్పష్టతను అనుగ్రహించాడు. కనుక ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో, లేకపోతే ఉన్నటువంటి వారికి కూడా కొద్ది మేల్కొలుపుగా ఉంటుందని ఈరోజు ఆ వర్తమానాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. రక్షణ మనలను ఎక్కడికి తీసుకువెళ్తుంది? రక్షణ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మనకు తెలిస్తే దాని విలువను మనము గ్రహించేటువంటి వారుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు రక్షణ విలువ మీలో ఎంతమందికి తెలుసు? అసలు రక్షణ పొందినటువంటి మనము పొందినటువంటి రక్షణ మనలను ఎక్కడికి తీసుకువెళ్తుందో ఎవరైనా చెప్పగలరా? అమ్మా, మీరందరూ కూడా రక్షణ పొందారు. రక్షణ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అమ్మా, పరలోక రాజ్యం. బాగా చెప్పారు. ఇంకా అదే పరలోక రాజ్యం, నిత్య జీవం. ఇంకా పరలోక రాజ్యం అంటేనే దేవునితో, అది కూడా ఒక రీజనబుల్ పాయింట్, దేవునితో సహవాసం. ఇంకా మీ చేత నోరిప్పించాలే కానీ జవాబులు కరెక్ట్గానే చెప్తారు మీరు, కానీ నోరిపితే ₹1,00,00,000 అన్నట్టుగా చూస్తారు మీరు. అదే వచ్చిన బాధ. చూడండి, వాక్యములో ఈరోజు మనము పొందినటువంటి రక్షణ మనలను కొన్ని ప్రదేశాలకు లేక కొన్ని వేరు ప్రదేశాలకు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఏ ప్రదేశాలకు మనల్ని నడిపిస్తుందో మనము వాక్యం ద్వారా ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని మనము ఎంచుకున్నటువంటి వాక్యం ఏమిటంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి అమ్మా. ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో, ఈ వచనం జాగ్రత్త గమనించాలి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగు అందురు. చాలమ్మా, చదవబడినటువంటి లేఖన భాగమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. మంచిది. ఇప్పుడు మనం చదివినటువంటి 3 వచనాల్లో
ఒక మాట పదే పదే మనకి దేవుడు అక్కడ చెప్పాడు, ఎక్కువగా కనబడుతుంది. ఏంటది అమ్మా? ఏంటది? రక్షణ అనేటువంటి పదం 3 వచనాల్లో 3 సార్లు మనకు కనబడుతూ ఉంది. అంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మొత్తము కూడా ఒక్క ముక్కలో మనం చెప్పాలి అంటే, ఈ బైబిల్ గ్రంథం అనేది ఎందుకు రాయబడింది, అసలు దేని కొరకు అని ఎవరైనా అడిగారనుకో, మనకి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా దేని కొరకు అంటే రక్షణ కొరకు. హల్లెలూయా! రక్షణ కొరకు. బైబిల్ గ్రంథం అంతా కూడా రక్షణ కొరకు రాయబడి ఉంది. ఈ రక్షణ అనేటువంటి పదం ఈ యొక్క చదవబడినటువంటి 3 వచనాల్లో ముమ్మారు దేవుడు చెప్పి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ బైబిల్ గ్రంథం అంతటిలో మనము చూసుకున్నట్లయితే 164 సార్లు రక్షణ అనేటువంటి పదాన్ని ఈ గ్రంథములో దేవుడు లిఖించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ఉన్నది, క్రొత్త నిబంధన గ్రంథం ఉన్నది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అనగా పాత నిబంధన గ్రంథం ఏ భాషలో రాయబడింది అంటే, మసాయిక్లా అనేది అంటే మోషే యొక్క ధర్మశాస్త్రం అని పిలుస్తూ ఉంటారు. మసాయిక్లా అనేది అరామిక్ భాషలో రాయబడింది. అది ప్రాచీనమైనటువంటి భాష. మోషే గ్రంథముల తరువాత రాయబడినటువంటి కొన్ని గ్రంథాలు హీబ్రూ భాషలో రాయబడ్డాయి. హీబ్రూ భాషలో రాయబడ్డాయి. అంటే పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలోను అరమిక్ భాషలోను రాయబడింది. మరి క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడిందయ్యా అంటే గ్రీక్ భాషలో రాయబడింది. దేంట్లో రాయబడిందమ్మా? గ్రీక్ భాషలో రాయబడింది. ఇప్పుడు నేను ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో రాయబడింది. ఆ హెబ్రీ భాషలో రక్షణ అనేటువంటి పదానికి, రక్షణ అనేటువంటి మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఆ మాటకి అసలు ఎన్ని అర్థాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అలాగే క్రొత్త నిబంధనలో గ్రీక్ భాషలో రక్షణ అనేటువంటి పదానికి లేక సాల్వేషన్ అనేటువంటి పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఈరోజు మనము చూసినట్లయితే నేను చెప్పబోయేటువంటి వాక్యం మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. హెబ్రీ భాషలో రాయబడినటువంటి ఈ పాత నిబంధన గ్రంథం రక్షణ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, ఈ రక్షణ అనేటువంటి మాట విముక్తి, అలాగే విజయం. విముక్తి, విజయం, ఈ 2 పదాలకు ఈ 2 అర్థాలు ఇస్తూ ఉంటుంది రక్షణ లేక సాల్వేషన్ అనేటువంటి పదం. హెబ్రీ భాషలో రక్షణ అనగా విముక్తి లేక విజయం, విక్టరీ, ఈ అర్థాలను ఇస్తూ ఉంది. అలాగే మనము క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది కనుక ఈ గ్రీక్ భాషలో రక్షణ లేక సాల్వేషన్ అనగా అర్థం ఏమిటి అంటే, దీనికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి విముక్తి అనగా విడుదల. దేవుడు మన విడుదల కలుగు చేశాడు కదా. ఒకటి విముక్తి, రెండవది భద్రత, మూడవది సంరక్షణ. హల్లెలూయా! విముక్తి, భద్రత, సంరక్షణ. చూసారా? హెబ్రీ భాషలో దానికి అర్థం విముక్తి అలాగే విజయం. గ్రీక్ భాషలో రక్షణ అనేటువంటి పదానికి అర్థాలు ఏమిటంటే విముక్తి, భద్రత, సంరక్షణ. ఈ పదాలు మీకు గుర్తుంటేనే నేను చెప్పేటువంటి వాక్యంలో ఓ కొంచెం క్లారిటీ అనేది మీకు ఉండదు. కనుక ఈరోజు ఈ రక్షణ కొరకు మనము ధ్యానించుకుందాం. రక్షణ అనేది మనము ఏ విధముగా మనం పొందుకోగలం? హౌ కెన్ వి రిసీవ్ ద సాల్వేషన్? ఎవరైనా చెప్పగలరా? రక్షణ పొందిన వారు ఎవరైనా చెప్పండి అమ్మా. రక్షణ మనం ఎలా పొందుకోగలం? ఏమండి?
రక్షణ మనం ఎలా పొందుకోగలం? అమ్మ, అందరు బాప్తిసాలు పొందారు, రక్షణ పొందారా? మరి ఏం తెలియకుండా రక్షణ పొందేశారేంటి? యేసుబాబుని నమ్ముకుంటే మాకు తలపోటు పోద్ది, యేసుబాబుని నమ్ముకుంటే మాకు అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిపో, ఇదేనా మీ బాపతే? అమ్మా, దానంత వెర్రితనం ఇంకోటి ఉండదు దానికోసం రక్షణ పొందితే. ఎందుకనంటే స్వస్థతలో అద్భుతాలు గారడి విద్యలు తెలిసినోడు కూడా చేస్తాడు. మోషే పడేమన్నప్పుడు మోషే కర్ర పాము అయిపోయింది, అవునా? అంటే అహరోన్ పడేమన్నాడు, అహరోన్ మోషే చేతి కర్రను అహరోన్ కింద పడేగా ఆ కర్ర ఏమైపోయింది? పాము అయిపోయింది. అప్పుడు వెంటనే ఫరో దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు చేశారా లేదా? మరి చేతలో అద్భుతాలు మనమే కాదు, ఆడు కూడా చేస్తాడు సాతానుగాడు. అది పెద్ద మహత్తరమైన కార్యమేమి కూడా కాదు అమ్మా. దానివల్ల రక్షణ పొందినంత దరిద్రం ఇంకోటి ఉండదు. అలా చివరి వరకు ఉండరు. మీరు ఆ బాపత అయితే మీరు మార్చుకోవాలి, లేకపోతే పరలోక రాజ్యం మనలాంటి వాళ్ళకి ఉండదు. అద్భుతాలు బట్టి ఆశ్చర్యకాలు బట్టి రక్షణ పొందావు అనుకో, రేపొద్దున్న అది నీకు జరగకపోతే నువ్వు వెనక్కిపోతావు. అంతకు మించి పెద్ద లాజిక్ ఏమి ఉండదు నీ భక్తికి. రక్షణ మనం ఎందుకు, రక్షణ ఏ విధంగా పొందుకున్నామో మనకి క్లారిటీ ఉండాలి. ప్రస్తుత దినాల్లో చెప్తున్నారు, వచ్చేస్తున్నారు, ముంచేస్తున్నారు, అయిపోతుంది, రక్షణ పొందేశామన్న సర్టిఫికేట్ మనకు వచ్చేస్తుంది. కానీ అసలు రక్షణ కూర్చున్నటువంటి విలువ, రక్షణ మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుంది, అసలు ఏంటి అనేటువంటి విషయం మనకు తెలియకపోతే మనం పొందినటువంటి రక్షణకి అసలు విలువే ఉండదు. సంఘం తెలుసుకోవాలి. ఈనాడు పక్క వేరే సంఘాల గురించి నాకు అనవసరం. మన సంఘంలో చాలామంది ప్రభువులలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నారంటే రక్షణ కూర్చున్నటువంటి విలువ వారికి తెలియకుండా రక్షణ పొందారు. రక్షణ ఎక్కడికి తీసుకువెళ్తుందో సరైనటువంటి క్లారిటీ అనేది లేకుండా వారు బాప్తిసం అంటే ఉద్రేకం మీదో లేకపోతే ఆ కాలమును బట్టి అలా పొందేసినటువంటి వారు అయి ఉంటారు. ఇప్పుడు రక్షణ పొందినటువంటి మీరు చెప్పండి, రక్షణను పొందుకోవాలంటే ఎలా? మారు మనసు, మనము పాపి అని గుర్తించాలి. ఇంకా అమ్మ పురుషులే చెప్తున్నారు, స్త్రీలు చెప్పండి అమ్మ, మార్కులను నాళ్ళ కూడా వేస్తున్నారు. మనము రక్షణ పొందడానికి ఎలా ఎలా మనము రక్షణ పొందగలం? రక్షణ మనము ఎప్పుడు పొందుకోగలం? రక్షణ అనేది ఎప్పుడు మనము సొంతమవుద్దంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారు నా రక్షకుడు అని నువ్వు అంగీకరించినప్పుడే ఆ తరువాత జరిగేటువంటి ప్రక్రియే పాపాలు క్షమించబడుట, రోగాలు క్షమించబడుట, ఇంకా ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా రక్షణ పొందిన తరువాత జరిగేటువంటి ప్రక్రియ. రక్షణ అనగా ఏమిటంటే యేసయ్య నా కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు, యేసయ్య నా రక్షకుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు, పాపముల నుండి ఆయనే నన్ను విముక్తి చేయగలిగినటువంటి వాడు. పరలోకానికి చేరాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా తప్ప వేరే మార్గము లేదు. ఆయనే రక్షకుడని నీవు నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రక్షణ నీ సొంతమవుతుందో అప్పుడు మెల్లగా నీలో ఉన్నటువంటి పాపములను కడిగి శుద్ధీకరించి నిన్ను ఒక నూతన వ్యక్తిగా ఆ ప్రభు చేస్తాడు. హల్లెలూయా. రక్షణ అంటే అది. యేసయ్యే నిజమైన దేవుడు, నా పాపములు క్షమించగలిగినటువంటి వాడు, నా కొరకు శిలువ మ్రానుపై మరణించినటువంటి వాడు, తిరిగి లేచిన వాడు, మరలా రాబోయేటువంటి రాజు, పరలోకానికి మార్గము. ఆయనే నా రక్షకుడు. నువ్వు నమ్మినప్పుడే నీ పాపాలు పోతాయి. అప్పటి వరకు పో. రక్షణ అంటే అదే. రక్షణ అంటే అదే. ముందుగానే పాపాలు పోతే ఇంకా దేవుడు రక్షకుడిగా మనం అంగీకరించడం దేనికంటే? రక్షణను ఏ విధముగా పొందుకోగలం? యేసుక్రీస్తు ప్రభుల వారు
నా రక్షకుడు, సొంత రక్షకుడు, పరలోకమునకు చేర్చేవాడు, నా కొరకు మరణించిన వాడు, నా పాపముల కొరకు ఆయన బలి అయినటువంటి వాడు, రక్తమును కార్చిన వాడని నువ్వు విశ్వసించినప్పుడే రక్షణ నీ ఇంటికి అనగా నీ హృదయానికి వస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రక్షణ వెలపెట్టి కొనవలసిందేమీ కూడా కాదు. ఈ రక్షణ ఉచితముగా ఆ ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రక్షణ, ఈ సాల్వేషన్ లేక ఈ రక్షణ అనేది మనల్ని ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము ధ్యానించాలి. మొదటిగా పాత నిబంధన గ్రంథమును మనము పరిశీలన చేద్దాం. పాత నిబంధన గ్రంథం హీబ్రూలో రాయబడిందని చెప్పా. హీబ్రూలో రక్షణ అనేటువంటి మాటకు విముక్తి అలాగే విజయం అనేటువంటి యొక్క అర్థాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో రక్షణ ఎవరిని ఎక్కడికి ఎలా నడిపించిందో మనము చూద్దాం. పాత నిబంధన గ్రంథములో మనము చూసినప్పుడు రక్షణ ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వము నుండి విడుదలను ప్రాప్తించింది. హల్లెలూయా. విడుదలను అనుగ్రహించింది. అది నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనంలో మనము చూడగలం. అలాగే రక్షణ యోనాను చేప కడుపులో నుండి, ఆ తిమింగలము కడుపులో నుండి బయటకు తీసుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, రక్షణ దావీదును, రాజు అయినటువంటి దావీదును జగటగల దొంగ ఊపిలో నుండి, నాశనకరమైన ఆ జగటగల దొంగ ఊపిలో నుండి పైకి లేవనెత్తి రక్షించింది. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 1వ వచనము నుండి 3వ వచనం వరకు మీరు చదువుకుంటే దావీదే స్వయంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనకి వచ్చేసరికి రక్షణ అపోస్తలుడైనటువంటి పౌలును నాశనమైపోయేటువంటి మార్గము నుండి జీవ మార్గములో నిలబెట్టింది. హల్లెలూయా. అందుకనే 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనము చూస్తే పౌలు భక్తుడు అంటూ ఉంటాడు, మునుపు నేను హింసకుడను, దోషకుడను, అవమానము చేసేటువంటి వాడను, చాలా కఠినమైనటువంటి వాడను, కానీ నన్ను బలపరచి, నన్ను విశ్వాసమును నాకు అనుగ్రహించి నమ్మకమైనటువంటి వాడిగా, సంఘ కాపరిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, రక్షణ పలు ప్రదేశాలకు మనలను నడిపిస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథములో అదే చేసింది, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా అదే చేస్తూ ఉంది. పలు ప్రదేశాలకు ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వం విడుదల, దావీదును ఆ చికటగల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైనటువంటి ఆ ఊబిలో నుండి లేవనెత్తింది. యోనాను చేప కడుపులో నుండి బయటికి తీసుకువచ్చింది. రక్షణ, రక్షణ. హల్లెలూయా. పౌలును కూడా నాశనమైపోయేటువంటి మార్గము నుండి జీవ మార్గములో నిలబెట్టింది రక్షణ. అంత మాత్రమే కాదు, ప్రతి పాపిని కూడా చీకటి నుండి వెలుగులోనికి తీసుకువచ్చేది రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి ఈ విధముగా తీసుకువచ్చి నిలబెట్టేది రక్షణ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, రక్షణ ఈ విధముగా మనలను పలు ప్రదేశాలకు నడిపిస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో రక్షణ పొందిన మనలను రక్షణ ఎక్కడికి తీసుకెళ్తుంది, అది మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు వరకు మీకు అర్థం అవడం కోసం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాను. అమ్మా, ప్రస్తుత కాలంలో రక్షణ పొందినటువంటి మనలను ఆ రక్షణ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్ళుద్ది, ఎక్కడికి తీసుకెళ్ళిద్దో 4 విషయాలు నేను చెప్పి ముగించి వేస్తాను. ఒకసారి వాక్యంలోనికి మనం వద్దాం. మొట్టమొదటిగా మనము పొందినటువంటి రక్షణ మీరు జవాబిచ్చిన రీతిగానే అది మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్తుందంట. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో ఆ రక్షణ పరలోక ద్వారమును తెరిచేటువంటి తాళం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే, పరలోకములోనికి ఒక విశ్వాసి లేక ఒక మనుషుడు ఎంటర్ అవ్వాలి అంటే దానికి తాళం ఏంటో తెలుసా? రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా యందు కూడా విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, లేకపోతే నేను మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళుచు ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోయేదను. హల్లెలూయా, హల్లెలూయా. స్వయముగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచుట కొరకు, మీకు ఒక గృహమును సిద్ధపరచుట కొరకు నేను అక్కడికి వెళ్ళుచు ఉన్నాను. మీకు సిద్ధపరిచిన తరువాత మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా నేను వస్తాను. హల్లెలూయా. ఆయన నిన్ను తీసుకొని వెళ్ళాలి అంటే ఆ పరలోకపు గవిని దగ్గర నీవు నేను ప్రవేశించగలిగినటువంటి అర్హత నీవు నేను సంపాదించాలి అంటే అది రక్షణ ద్వారానే సాధ్యం. హల్లెలూయా. రక్షణ అనేది పరలోకానికి ద్వారం. దాన్ని కోల్పోకు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే ఎక్కువగా మనం పాడుకుంటూ ఉంటాం ఏమనంటే, సియోను పాటలు సంతోషముగా పాడోచు సియోను వెళ్ళోదమో, లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడెసు, పొందావలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. అంత మాత్రమే కాదు, ఆనందమ పరలోకము మనది అచ్చట నుండి వచ్చునెసో, ఆనందమయం లోకము మనది అచ్చట నుండి వచ్చునెసో, సియోను గీతము సంపూగ కలసి పాడేదమో ప్రభు యేసుకి జై. ఈ విధంగా మనం పాడుకుంటూ ఉంటాం. ఎందుకనంటే ఆ వార్త మనకు తెలుసు. ఈ కీర్తన ఎవరికయ్యా అంటే రక్షించబడినోడికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాడినంత మాత్రం నువ్వు వెళ్ళిపో, పాడినంత మాత్రం నేను వెళ్ళిపోను. చచ్చిపోయినప్పుడు ఎక్కువగా పాడేస్తామంట, సియోను పాటలు సంతోషంగా పాడు. చచ్చిపోయినప్పుడు ఈ పాట పాడేసినంత మాత్రాన్న ఆడు వెంటనే తారా జువ్వలకు జుర్రమంటూ పరలోకానికి ఎగిరిపోడు. రక్షణ అనేటువంటి తాళం వాడి దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఈ లోకం అంటది వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకెళ్ళవున్నా ఆయనో అని చెప్తూ ఉంటుంది లోకం. కానీ దేవుడు అంటాడు, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు కానీ వెళ్ళేటప్పుడు నీ దగ్గర రక్షణ తాళం ఉండాలి. హల్లెలూయా. ఆ తాళం లేకపోతే నిజంగానే నీకేమీ చెప్పండి అమ్మ, అలా బిగిసిపోయారే. మీ దగ్గర కొంపతీసి ఆ తాళం లేదేంటి? ఉందా? మరి సంతోషంగా చెప్పండి అమ్మా. ఆ తాళం లేకపోతే ఏంటి? అంతా అయిపోయినట్టు, నిజంగానే ఏం ఉండదు, అయిపోతే ఇంక చరిత్ర అక్కడ ఉందండి. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, రక్షణ అనేది మనలను పరలోకమునకు తీసుకొని వెళ్ళేటువంటి తాళపు చెవి అయి ఉన్నది. హల్లెలూయా. అసలు ఈ పరలోకం అనేది ఎలా ఉంటుంది? ఎవడని చూసొచ్చాడా అమ్మా? పరలోకం చూసొచ్చినట్టు ఎవడన్నా ఉన్నాడా? అని ఉన్నారా?
చూడండి, పరలోకం అనేది ఎలా ఉంటుందో దేవుడే తన వాక్యంలో రాయించాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, కన్నుల ప్రతిభాసు బిందువును తుడిచివేయును. అమ్మ, అందరూ వాక్కును ఒకసారి చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణం ఉండదు. దుఃఖమైనను దుఃఖం ఉండదు. ఏడుపైనను ఏడుపు ఉండదు. వేదన ఉండదు. ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి ఒక స్వరము వినబడుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఎలా ఉంటదయ్యా ఫీలింగ్? హౌ ఇట్ ఫీల్ when we step into the heaven. ఆ పరలోక రాజ్యములోనికి మనము అడుగు పెట్టినప్పుడు మన ఫీలింగ్ ఏంటయ్యా అంటే, ఇక్కడ వాక్యములో అంటూ ఉన్నాడు, నీ కన్నుల బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. హల్లెలూయా. ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు. మరణము లేనిటువంటి జీవితం. ప్రస్తుత దినాల్లో మరణము లేనిటువంటి జీవితం కొరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. నేను కొన్ని సంవత్సరాల ముందు విన్నటువంటి మాట ఏమిటంటే, ఒక 50-55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి పరిశోధనలు చేసి ఒక ఇంజెక్షన్ అనేది ఇచ్చారు. అదే దేనికంటే మరణము లేనిటువంటి జీవితం కొరకు పరిశోధన చేయడానికి ఆ వ్యక్తికి ఇచ్చారు. అబ్జర్వేషన్లో పెట్టారు. ఉన్నాడు పోయాడు నాకైతే తెలియదు, కానీ ఈ లోకములో నువ్వెన్ని ప్రయోగాలు చేసినా మరణము లేనిటువంటి జీవితం అసాధ్యం. ఈ లోకములో జబ్బులకు తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని నువ్వు కనుక్కోగలవేమో, కానీ మరణము లేనిటువంటి జీవితము ఆ నిత్య రాజ్యములోనే మనకు సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరలోక రాజ్యములో చావులు అంటే ఏ భయము లేనిటువంటి జీవితం. చావు భయం ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, ఇంకేముండదు, వేదన ఉండదు. మొదటి సంగతులు అయిపోయి జ్ఞాపకం ఉండవు. అమ్మ, ఒక్కసారి ఈ భూమి మీద మనం పోయామంటే ఇక్కడ జరిగినవి ఏమీ కూడా మనకి సంబంధం ఉండదు. ఆ బాధ ఉండదు. ఎక్కడున్నప్పుడే హాయ్ బాబు నా కుటుంబం ఏమైపోద్దు, నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు. ఒక్కసారి నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఈ వేదన ఉండదు. నీ పిల్లల కోసం నువ్వు ఆలోచించవు. నిరంతరము ఆ రాజ్యములో ఆ ప్రభుతో పాటు కలిసి మై మరచిపోతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం ఇంకా ఏ విధంగా ఉంటుందో మీకు తెలియాలి అంటే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21, 22 ఈ 2 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు అక్కడ స్పష్టంగా రాయించాడు. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. రక్షణ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో రెండో విషయం ఏమిటంటే, రక్షణ మనలను పరిశుద్ధతలోనికి తీసుకువెళ్తుందంట. హల్లెలూయా, చెప్పండమ్మా హల్లెలూయా. ఇప్పుడు చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. అమ్మా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త బాయను. హల్లెలూయా. చెప్పాలందరూ కూడా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అసలు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా గట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. మంచిది. చూడండి, రక్షణ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరిశుద్ధతలోనికి మనల్ని తీసుకుని వెళ్తాదంట. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయన్. నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వాడి జీవితం మునుపటి వలె ఉండదంట. యేసును కలిగి ఉన్నటువంటి జీవితం యథావిధిగా ఉండదు. ఆ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క రక్షణ పొందినటువంటి వారిలో నిజమైనటువంటి రక్షణను, నిజమైనటువంటి పశ్చాత్తాపమును పొందినటువంటి జీవితం డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. అనగా కని విని ఎరుగినటువంటి రీతిలో కనురెప్ప పాటలో మనం ఏ విధంగా ఎత్తబడతామో ఆ విధముగానే
దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాడి జీవితం అను కూడా అలాగా కనురెప్పపాట్లో మాయమైపోయినట్లు ఆ విధముగానే క్షణికములో వాడి జీవితం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇట్స్ ఎ డ్రాస్టిక్ చేంజ్. మనము వాక్యములో మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో క్రీస్తునందు ఉంటే నువ్వు నూతన సృష్టి, పాతవేమీ కూడా నీలో ఉండవు, నువ్వు క్రొత్త వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. కానీ కొంతమంది ఆ విధంగా జీవించరు. కొంతమంది ఎలా ఉంటారో ఒకసారి మీకు వచనం చూపిస్తాను చూడండి. 1 యోహాను 2:9, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అమ్మా ఒకసారి ఆ వచనాన్ని చూసారా? అమ్మా, రక్షణ పొందిన వారు నూతన సృష్టిగా ఉంటారు. పాతవన్నీ కూడా గతించిపోతాయి, ఇదిగో క్రొత్తగా కనబడుతూ ఉంటారు. కానీ కొంతమంది జీవితం ఎలా ఉంటుందో తెలుసా? రక్షణ పొందినను వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచుంటారు, కానీ తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చెప్పాలి గట్టిగా, ఇప్పటికీ చీకట్లోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నామని అనుకుంటారు, అనగా రక్షణ పొందేశాం, అమ్మో మన రక్షణ, మనం ఇంక చచ్చిపోతే పరలోకానికే అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, లేక నీ సహోదరుని నువ్వు ద్వేషణ భావము నీ హృదయంలో నువ్వు ఉంచుకుంటే నీవు ఇంకా చీకట్లోనే ఉన్నావు, రక్షణ అనేది నీకు లేదు. తెలుసుకోండి అమ్మా. కొంతమంది ఎక్కువగా ద్వేషాన్ని నింపుకుంటూ ఉంటారు. సంఘం ఎదుగుతూ ఉంటే ద్వేషాన్ని నింపుకుంటారు కొంతమంది సేవకులు. సంఘములో కొన్ని మార్పులతో సంఘము కొద్దిగా ఉద్యమంలోనికి అప్పుడే నడిపించబడుతూ ఉంటే ఇంకంతే, మందిరానికి రానోడు కూడా ఇష్టం వచ్చినాడు కోతలు కూసేస్తాడు. ఎందుకనంటే వాళ్ళు ఏదో వెలుగులో ఉన్నామని అనుకుంటారు, కానీ వారిలో ఉన్నటువంటి ద్వేషము వారిని ఇంకా ఎక్కడుంచేసింది? చీకట్లోనే ఉంచేసింది. ద్వేషం అనేది నీ హృదయంలో ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా చూసుకో. కులాన్ని బట్టి ద్వేషిస్తున్నావా? ప్రాంతాన్ని బట్టి ద్వేషిస్తున్నావా? ఉన్నవాడు లేనివాడని ద్వేషిస్తున్నావా? భేదాలు చూపిస్తున్నావా? నువ్వు రక్షణ పొందావని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. అలాగే అదే 1 యోహాను 3వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు ఒకసారి మనం చూద్దాం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అమ్మా వింటున్నారా? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు ఏమై ఉన్నాడు? చెప్పాలి గట్టిగా చెప్పాలమ్మా. వాక్యాన్ని చూస్తున్నారు కదా, ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. కింద అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, అపవాది మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞను నెరవేర్చకపోవడమే పాపం. ఇప్పుడు పాపము చేయువాడు ఎవరి సంబంధిని వాక్యం సెలవిస్తూ ఉంది? అపవాది సంబంధి. ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా నడవకుండా, దేవుని యొక్క మందిరానికి రాకుండా ఎవడో ఏదో చెప్పినటువంటి మాటలు నీ బుర్రకెక్కించుకుంటున్నావు అంటే నువ్వు ఎవడి మాట వింటున్నావు? ఇట్స్ వెరీ సింపుల్.
మందిరానికి రావు, ఉపవాస ప్రార్థనలు రావు, దేవుడంటేనే నమ్మవు. ఆడెవడో పనికి మాలినోడు ఏదో చెడిపీసము సాతాను ద్వారా వాడు హృదయంలంతా చీకటి, తాగుబోతాను, ఇవే అన్నీ కూడా ఇవే. సాతానుడి మనసును ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని కార్యం జరిగేటప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఏవేవో ప్రేరేపణలో ఆడికి నిద్ర పట్టదు. ఆడేం చేస్తాడు, వచ్చి ఆ చెడు బీజమును, ఆ పాము ఎప్పుడైతే ఆ యొక్క సర్పం వచ్చి అవ్వ చెవిలో ఊదినట్టుగా నీ చెవిలో ఊదుతాడు. పాపము చెయ్యు ప్రతి ఒక్కడు కూడా అపవాది సంబంధి. నువ్వు అపవాది సంబంధి యొక్క మాటలు నీ బుర్రకి, నీ మనసులోనికి నువ్వు తీసుకుంటున్నావంటే నీవు కూడా అపవాది వలలో నువ్వు పడిపోతున్నావు. తెలుసుకో, తెలుసుకో. వాక్యంలో దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు, ముందు నువ్వు సరిచేయబడి, ముందు నువ్వు సరిగ్గా జీవించి, ముందు నువ్వు మందిరంలో క్రమముగా ఉండి వాక్యానుసారంగా జీవించి అప్పుడు ఆత్మీయతలో బలపడిన తరువాత అప్పుడు నీకు లోటుపాట్లు ఏమంటే అప్పుడు అడుగు. నీ బతుకు బాగోదు. దేవుని మందిరానికి వచ్చే దాఖలాలు అస్సలు ఉండవు. నీ ముఖమును దేవునికి చూపించి కొన్ని సంవత్సరాలు దాటిపోయింది. ఆడు చెప్పే పనికిమాలిన మాటలకి మీరు బుర్రలోకి ఎక్కించుకొని మీ ఆత్మీయతను చెదరగొట్టుకోవడం, ఇది సాతాను వేసేటువంటి వల. తెలుసుకో. సులువుగా చిక్కులు పెట్టి దేవుని యొక్క విశ్వాసంలో నుండి నిన్ను దూరం చేస్తూ ఉన్నాడు, నీ మనసును పాడు చేస్తూ ఉన్నాడు. అపవాది సంబంధి ఎప్పుడు కూడా అబద్ధికుడే. ఎందుకనంటే సాతాను అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధానికి తాత, తండ్రి అని అర్థం. ఆడు పక్షాన ఉన్నవాడు మాటలు వింటున్నావంటే ఆడు నోటంటే ఏమైనా సత్యం వస్తుందా? తేనె పలుకులు ఏమైనా వస్తాయా? సొట్టగాల్చి వాడు నోటంట ఏమైనా సెంటుకొంప వస్తుందా? మరి సాతాను సంబంధి నోటంట నిజాలు పలుకుతా నువ్వెలా అనుకుంటున్నావు? పనికి మాలినోట ఎలా అనుకుంటావు? నువ్వు వినేది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వినేసి వెంటనే వాక్యాన్నేమో వినేసి వదిలేస్తారు. ఆ సాతాను సంబంధం ఎవరో చెప్పారు దానంట పోయేవాడు ప్రతి ఓడి చెప్పినటువంటి మాటలను చెవిలో నుంచి హృదయానికి, హృదయాన్ని నుంచి తలకి పాడైపోవడానికి, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు. చక్కగా ఉండే ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎవడైతే అపవాది పాపములు చేయించు ఉన్నాడో, పాపం అనగా దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడం, దేవుని ఆజ్ఞలను నెరవేర్చకపోవడమే పాపమై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. దాన్ని నెరవేర్చనోడు పాపి అయి ఉన్నాడు. వాడు ఎవడి సంబంధం అంటే అపవాది సంబంధం అయి ఉన్నాడు. నేను చెప్పే మాటలు కాదు, వాక్యమే మనకి స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. చదవండమ్మా. అపవాది యొక్క క్రియలను, అలాంటి క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుడు ప్రత్యక్షమగుట అంటే వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శించుటయే. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మాటల ద్వారా, అలాంటి వాటి ద్వారా నీ హృదయమును కలవరపరచేసుకుంటున్నావా? ఇదిగో అపవాది తంత్రములను, అపవాది కార్యములను లయపరచుట కొరకు ఆ దేవాతి దేవుడే దిగి వచ్చాడు వాక్య రూపములో మన మధ్యకు. హల్లెలూయా. చదవమ్మా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక
చేయజాలడు. ఆగమా, జాగ్రత్తగా వినాలి. దేవుని మూలముగా పుట్టిన వాడిలో ఎవరి బీజం, ఎవరి విత్తనం ఉండదు? దేవుని బీజం ఉంటుంది. నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడు అయితే నువ్వు పాపము చేయజాలవు. పాపము చేయుడు అన్నానికి ఇక్కడ 2 పదాలు రాయబడి ఉన్నాయి. పాపము చేయడు అనేటువంటి పదానికి, పాపము చేయజాలడు అనేటువంటి పదానికి చాలా తేడా ఉంది. పాపం చేయుడు అనగా నేను ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, నువ్వు త్రాగవు, ఏమి చేయవు, కానీ ఫ్రెండ్స్ నిన్ను ఉన్నటువంటి శుభకార్యానికి దేనికో నిన్ను బలవంతం చేశారు, ప్రోత్సహించారు. ఒరే నేను తాగను, కానీ ఇదిగో నేను పని చేస్తాను, మీకేం కావాలతో అది కొనుక్కుని తాగుతారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మీ స్వామిని చావండి, ఎంత అవుతుందో చెప్పు, డబ్బులు నేను ఇచ్చేస్తాను. పాపము చేయడు అంటే ఇది. పాపము చేయజాలడు అంటే అరే మీరు నాతో ఉన్నా లేకపోయినా, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నా, ఈ విషయంలో మాత్రం నిన్ను రాను, సహాయము చెయ్యను. పాపము చేయజాలడంటే ఆ ఛాయిల దగ్గర కూడా వెళ్ళడని అర్థం. దేవుని మూలంగా పుట్టినవాడంట పాపము చేయజాలడు. ఏ చెడు వార్తను, చెడు యొక్క ఆ మాటలను, చెడు యొక్క స్వభావాన్ని సాతాను వేరే వేరే ఇతరుల ద్వారా మనలోనికి, సంఘాలలోనికి, కుటుంబాలలోనికి, ఆ ప్రజల యొక్క మైండ్లోనికి, హృదయంలోనికి వాడు చొరవేసినప్పుడు నువ్వు నిజముగా దేవుని బీజము నీలో ఉంటే, లేక దేవుని మూలముగా నువ్వు పుట్టినవాడవైతే, అంటే రక్షణ పొందినవాడవైతే అని అర్థం దానికి. దేవుని మూలముగా పుట్టినవాడు లేక దేవుని బీజము నీలో ఉండడం అంటే రక్షణ పొందినవాడని అర్థం. నువ్వు నిజముగా దేవుని మూలముగా పుట్టినవాడవైతే నువ్వు పాపము చేయజాలవు. అరే నాకు ఆ మాటలు చెప్పకరా, ఏమైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అది నిజంగా రక్షణ పొందినవాడు ఉండేటువంటి స్వభావం. దాన్నే దేవుడు అన్నాడు గొర్రె పిల్ల స్వభావం. హల్లెలూయా. గొర్రెలు మనం తీసుకొస్తాం, పాపం వాటికి తెలియవు. ఓ 2 రోజుల్లో మనం వాటిని కైమ కొట్టేసి మటన్ బిర్యానీ వండేస్తామని వాటికి తెలియదు. తీసుకొచ్చినప్పుడు అటు ఇటు మారం చేసినా, గడ్డేసినప్పుడు చక్కగా తిని మనం వచ్చినప్పుడు తోకూపుకుంటూ బాగానే ఉంటాయి. కానీ 2 రోజులు దాన్ని గడ్డేసినట్టు వేసి 3వ రోజు దాన్ని నరికేసి కూర వండేస్తాం. గొర్రె స్వభావం. గొర్రె పిల్ల లాంటి నిష్కపటమైనటువంటి స్వభావమును మనము కలిగి ఉండాలని ఆ దేవాతి దేవుడు కోరుతున్నాడు. అందుకని రక్షణ, నిజమైనటువంటి రక్షణ మనలను పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు 3వ విషయాన్ని, 4వ విషయాన్ని జస్ట్ అలా చూపించి నేను ముగించి వేస్తాను. 3వ విషయం ఏమిటంటే రక్షణ మనలను కోత సమయానికి తీసుకువెళ్తుందంట. అంటే పండినటువంటి పంట పొలములోనికి కోత కొయ్యడానికి తీసుకుని వెళ్తారు. దాని అర్థం ఏమిటో నేను మీకు రిఫరెన్స్ చూపించిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వాడంట దేవుని గూర్చినటువంటి మాటలను ఇతరులకు చెప్తాడంట. దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా తన నమ్మినటువంటి బిడ్డలను ఎప్పుడూ కూడా లేచి అనగా మనల్ని బద్ధకస్తులుగా ఉండమని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అమ్మా వింటున్నారా? 3వది ఏమని చెప్పాను? రక్షణ మనలను
కోత కోయుటకు తీసుకొని వెళుతోంది. ఏ కోత అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడను, నమ్మని వానికి. మనము ఉన్నటువంటి స్థానంలో దేవుని గురించి ఎవరికైనా ఇప్పుడు అన్యజనులకు నువ్వు చెప్పలేకపోయావు అనుకో, కనీసం నీ ఇంటి ప్రక్కన మందిరానికి వచ్చేటువంటి విశ్వాసి ఎవరైతే అస్తమాను మానేసి, అస్తమాను చూడండి, కొంతమంది అస్తమాను మానేసేటువంటి వారు ఉన్నారు, కొంతమంది ఉపవాస కూటాలకి ఇంటికాడున్నా రాలేనటువంటి వారు ఉన్నారు. నువ్వేం చేయాలి? అలాంటి వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు వాక్యం పలానా మాటలు చెప్పారు, నిజంగా నేను బలపడ్డానమ్మా, రా నాతో పాటు రా, ఇద్దరం కలిసి వెళ్దాందా అని దేవుని మాటలు 4 మాటలు చెప్పాలని నడిపించేవారుగా ఉండాలి. నువ్వే పెద్ద భక్తి పరులాగా బైబిల్ సంఘాలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం. అది బాబా వ్యాన్ వెళ్ళిపోతుంది, అదే వ్యాన్ వెళ్ళిపోతుంది. వ్యాన్ వెళ్ళిపోతే బస్సు రాదా? ఆర్టీసీ బస్సు మంచిది. ఇప్పుడు కోత కొయ్యటకు ఎవరైతే విశ్వాసి మన ప్రక్కన బలహీనంగా ఉంటున్నారో వారికి మనం చెప్పాలి. పోనీ అన్యులకు చెప్పేటువంటి విధానం నీకు లేదు. పోనీ సేవకుడు, నువ్వు ప్రార్థన చెప్పినప్పుడు నా సేవకుడు ద్వారా పలానా అన్యులతో మాట్లాడి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కనీసం నీ ప్రక్కన ఉన్నటువంటి బలహీన పడిపోతున్నటువంటి విశ్వాసకైనాను, నీ సహోదరికైనాను 4 అడుగులు ఇల్లు దూరం అయితే ఏముంది, కాలనీలోకి రావడం పెద్ద దూరమా, లేకపోతే కాలనీలోని రోడ్డు మీదకి రావడం పెద్ద దూరమా? వెళ్ళి అమ్మా నిన్ను నేను కొన్ని వారాలు బట్టి మందిరంలో చూడలేదు, కొన్ని నెలలు బట్టి నిన్ను ఉపవాస ప్రార్థన చూడలేదు, వాక్యం నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా, నిజంగా నేను ఇప్పుడు బలపడుతున్నాను, నాతో రా, నేను సాయంత్రం వస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాంలే, పలానా వాక్యం చెప్పారమ్మా, నిజంగా దేవుడు ఇదే నిజమే కదా అని చెప్పినటువంటి వాక్యానికి వారు గుర్తు చేసి ఆ వాక్యం ద్వారా బలపరిచి తీసుకురావాలి. అది కోత కోయడం అంటే. కోత కోయడం అంటే పొలాల్లో పడి కొడవలెట్టుకుని కోసేయడం కాదు, ఆ కోత వేరు. దైవికమైనటువంటి హార్వెస్ట్, కోత కాలం. మనము దేవుని బిడలముగా సువార్తను బలహీనపరచబడుతున్నటువంటి వారికి వెదజల్లి వారిని కూడా బలపరిచి తీసుకురా. నిజంగా రక్షణ పొందినటువంటి వారిలో ఆ భారం ఉంటుందంట. హల్లెలూయా. అమ్మ, రక్షణ మనలను కోత కోయుటకు తీసుకుని వెళ్తుంది. ఆఖరి మాట చెప్పి నేను ముగించి వేస్తాను. 4వది ఏమిటంటే, రక్షణ మనలను దేవుని ఇంటికి తీసుకువెళ్తుందంట. హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే ఏంటమ్మా? పరలోక రాజ్యం ఇందాక అయిపోయింది కదా, ఇంకా 1వ పాయింట్లోనే ఆగిపోతున్నారు మీరు. ఇంకెంతసేపు పరలోకం వెళ్ళిపోతారమ్మా? కంగారుగా ఉందా? ఏం పర్లేదు, త్వరలో వెళ్ళిపోదాం, అందరూ వెళ్ళిపోదాం, దాన్నే ఉంది. దేవుడు అతి త్వరలో వచ్చేస్తాడు, వెళ్ళిపోదాంలే. దేవుని ఇల్లు, రక్షణ మనలను దేవుని ఇంటికి నడిపించును. దేవుని ఇల్లు అనగా మందిరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము దేవుని యొక్క ఇల్లు. మనము తెలిసినటువంటి వాక్య భాగం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. త్వరగా చదవని ముగించి వేస్తాను. కొందరు మానుకొనుచున్నట్టుగా 10:25 చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పు. ఒకరినొకడు ఏం చేయాలమ్మా? ఒకరినొకడు ఏం చేయాలి? పురుకోస కాదయ్య బాబు. ఒకరినొకడు పురుకోస అంటే కుట్టేసుకుంటారే అండి. ఒకరినొకడు ఏంటి? పురుషులు బాగా చెప్తున్నారు, ఎందుకంటే వీళ్ళు మొత్తం భర్త పనులకి వెళ్తారు కాబట్టి. అమ్మా స్త్రీలు మీరు చెప్పండి, ఒకరినొకడు ఏం చేయాలి? అమ్మా ఎందుకు వచ్చిన మాత్రం ఏం చెప్పకుండా ఉపాడెత్తి వదిలిపోద్దని చూస్తున్నారు. ఒకరినొకడు పురుకొల్పుకొనుట, అదే ఇందాక నేను చెప్తున్నాం. ఆ దినము సమీపించును కొలది మరి ఎక్కువగా
రక్షణ పొందిన వాళ్ళలో దేవుని రాకడ కూర్చున్నటువంటి భయం ఉంటుంది. అయ్య బాబోయ్, నా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, నేను సిద్ధపడాలి అని మరి ఎక్కువగా దేవుని ఇంటికి రావడం, అనగా దేవుని మందిరానికి వచ్చి ఆత్మీయంగా బలపడి ఏ రోజుకా రోజు, ఏ వారానికా వారం, ఏ నెలకా నెల ఉపవాస కూటాల్లో మనము కడుగుకొని దిద్దుకొని ఆయన రాకడు సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొని పరిశుద్ధపరచబడచ్చు ఆయన రాకడు కొరకు ఎదురు చూడాలంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయనకు తప్పకుండా విశ్రాంతి దినమందు ఆయన మందిరములోనికి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు. ఆ వచనాన్ని చూడండి, నేను ముగించి వేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకా 4:16 చదవండి త్వరగా. లూకా 4:16. తరువాత ఆయన పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచియుండగా. హల్లెలూయా. అంటే ఆయన పెరిగినటువంటి నజరేతుకు యేసయ్య వచ్చినప్పుడు వాడుక చొప్పున విశ్రాంతి దినమందు మరలా ఆయన దేవుని ఇల్లైనటువంటి మందిరములోనికి వెళ్ళి ఆయన చదవడం ప్రారంభిస్తున్నాడంట వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ మందిరమును పట్ల రక్షించబడినటువంటి మనము ఆయన వలె మందిరములోనికి, అనగా దేవుని ఇంటిలోనికి ఎడతెగక కూడుకునేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. రక్షించబడినటువంటి వారు, ఆ రక్షణ వారిని ఇన్ని ప్రదేశాలకు నడిపిస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు పొందినటువంటి రక్షణ మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుందా? నడిపించకపోతే మీరు ఇంకా సరైనటువంటి రక్షణలో లేరు. సరైనటువంటి రక్షణ లేకపోతే నిత్య జీవములో మనము చేరలేం. కనుక రక్షణ యొక్క విలువను తెలుసుకోండి. రక్షణ మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసుకొని ఆ ప్రకారంగా మనము నడుద్దాం. ఆయన నిత్య రాజ్యము కొరకు మనము సిద్ధపడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆడి చేతిలోనికి వెళ్ళకూడదు. ఒక్కసారి సంఘం ఆడి చేతిలోనికి వెళ్ళిందా ఇక సంఘంలో నెమ్మది ఉండదు. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి గొడవలు ఎందుకు వచ్చిందమ్మా? అందరము ఐక్యత కలిగి దేవుని ఆరాధిస్తూ ఉంటే పరలోకమే దేవుని సన్నిధానంలో దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక్క మాట చెప్పు.